బ్యాక్ టు న్యూస్. ప్రధాని మోదీ ఇవాళ రాజస్థాన్, గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విమానయానం, పెట్రోకెమికల్స్, మెట్రో రైల్, రెవెన్యూబుల్ ఎనర్జీ, రోడ్లు, రైల్వే, సెమీకండక్టర్ రంగాల్లో సుమారుగా 1.06 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ ను ప్రారంభిస్తారు. ముందుగా జోధ్పూర్ ఎయిర్పోర్ట్ లో నిర్మించిన కొత్త టెర్మినల్ బిల్డింగ్ ను ప్రారంభిస్తారు ప్రధాని. 480 కోట్ల వ్యయంతో ఈ టెర్మినల్ ను నిర్మించారు. ఇక ఇదే సమయంలో సవరించిన ఉడాన్ స్కీమ్ ను లాంచ్ చేస్తారు మోదీ. రాబోయే 10 ఏళ్లలో 28,840 కోట్ల కేటాయింపులతో ఈ స్కీమ్ ప్రాంతీయ విమానయాన సంబంధాల్ని బలోపేతం చేయనుంది. ఇక మధ్యాహ్నం బాలోత్రాకు వెళ్లబోతున్నారు మోదీ. అక్కడ 1.06 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఇందులో భారతదేశపు మొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటర్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ లో మెట్రో ఫేజ్ 2 కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 41 కిలోమీటర్ల నార్త్ సౌత్ కారిడార్, 36 స్టేషన్స్ తో ప్రహ్లాద్పుర నుంచి తోడి మోడ్ వరకు దీన్ని నిర్మించబోతున్నారు. ఇది సీతాపుర, అలాగే వికేఐ ఇండస్ట్రియల్ ఏరియాస్, అలాగే ఎయిర్పోర్ట్, హాస్పిటల్స్ ను కనెక్ట్ చేయబోతుంది. ఇక జోధ్పూర్ రింగ్ రోడ్ 4 లైనింగ్ ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం గుజరాత్ లో పర్యటిస్తారు ప్రధాని. అహ్మదాబాద్ లోని సనంద్ లోని సిజీ సెమీ అవుట్స్టోర్ సెమీ కండక్టర్ ఫెసిలిటీని ప్రారంభిస్తారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఆమోదం పొందిన మొదటి 4 ప్రాజెక్టులో ఇదొకటి.